ఆయన్ని నా నుంచి లాగేశావు. సంజు, నాకే దొరకని ప్రేమని నేనెలా లాగేస్తాను? అయినా ఆయన ప్రేమ కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో నీకు తెలుసు. ఆయన్ని ఒక్కసారైనా భయం లేకుండా నోరారా నాన్న అని పిలవాలనే రోజు కోసం ఎదురు చూస్తాను నేను. నాకు ఆయన నన్ను ఒప్పుకోవాలన్న ఆశ ఉంటుంది. వాహ్, శబాష్. మరెందుకు నాన్నని ఇంట్లో నుంచి బయటికి గంటించేశావు? ఏమంటున్నావు నువ్వు? చేసేవన్నీ చేసి ఈ దరిద్రపు నాటకం ఆడడం ఆపు ముందు. సంజు, నీకు దండం పెడతాను, నిజం నాకేం తెలీదు. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు సంజు. నాని నీ పెళ్లి చెడిపోయిందన్న కోపంతో, నాన్న నీ గురించి మాట్లాడారన్న కోపంతో తను నాన్నని ఇంట్లో నుంచి బయటికి తోసేసింది. నీకు తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? ఉంటుందిలే, నీకు చూస్తేనే తెలుస్తోంది. సంజు, ఇది నా వల్ల జరిగిందో లేదో నాకు తెలీదు. బట్ ఏ కారణానికి ఇది మన ఇంట్లో జరగకూడదు. నాన్నని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. శభాష్. తల గీయించి జుట్టు మొలిచే వరకు తల దువ్వే బాధ్యత నాదన్నట్టుగా ఉంది. అది కాదు, నువ్వింత చేసి పైగా మా నాన్న నీ వల్ల అంత అవమానం అనుభవించి మళ్ళీ ఆయన ఇంటికి తిరిగి వస్తారని నీకు అనిపిస్తోందా? అది నువ్వడిగితే నేను ఆయన్ని ఎలా అయినా సరే ఒప్పిస్తాను. దేవుడా, కన్నా సార్ ఎన్నెన్ని భరిస్తున్నా నువ్వింకా ఆయనతోనే ఆడుకుంటున్నావు. ఎందుకు ఆయనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? సరిగ్గా విను. ఇది నా భర్త కట్టించిన ఇల్లు. దీని మీద నాకెంత హక్కుందో కర్ణకి అంతే ఉంది. ఇది నీకు అమ్మగా నేను నీకు ఇస్తున్న శిక్ష. నడు బయటికి. నాన్న, క్షమించమనే అర్హతను కూడా కోల్పోయాను. నా వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. కానీ జరిగిన తప్పుకి మీరు ఇక్కడ ఇలా కూర్చోవడం పరిష్కారం కాదు. మీరు ఏమైనా శిక్ష వేయండి, నేనది స్వీకరిస్తాను. కానీ దయచేసి ఇంటికి రండి ప్లీజ్. మీరిలా ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే ఎలా? మీరు నా మాట వినాలని నేను అనట్లేదు, కానీ దయచేసి మీ ఇంటి కోసమైనా మీరింటికి రండి. నాన్న, మీరు అలా కూర్చోవటం బాగోలేదు. ప్లీజ్ ఇంటికి రండి. ఏయ్, నేనిలా నిన్ను చెంపదెబ్బ కొట్టినా నువ్విలాగే గట్టిగా నిలబడతావు కదా? తప్పు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా
నువ్వు తిరిగి ఏమీ పట్టనట్టు ఊరుకుంటావు కదా, అది మహా పెద్ద తప్పు. దానివల్ల నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. దానివల్ల నీ స్థితి మారిపోదు, నా పరిస్థితి కూడా మారబోదు. నేను ఆ ఇంట్లో నుండి బయటకొస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. పేడ విరగడైందని ఆరాంగా ఉండడం పోయి నన్నెందుకు వెనక్కి రమ్మంటున్నావు? నాన్న, మీకు చేతులెత్తి మొక్కుతాను, అలా మాట్లాడకండి. మీరు లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు. రండి. నాకు ఈరోజు జరిగిన ఒక్క అవమానాన్ని సహించలేకపోతున్నాను. నువ్వు అన్నన్ని అవమానాలని ఎలా ఓర్చుకున్నావు? నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పదండి, ఇంటికి వెళ్దాం. రాను వెళ్ళు. నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ రండి. తప్పు నా వల్లే జరిగింది, నేను పశ్చాత్తాపడాలి. మీరు దయచేసి ఇంటికి రానని మాత్రం అనకండి. నువ్వు చెయ్యని తప్పులకి నువ్వే బాధ్యత తీసుకోవడం మాను. ఆ రోజు నా వల్లే తప్పు జరిగింది. సాధ్యమైతే నన్ను క్షమించు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? మీరు క్షమించమని అడగకూడదు. ఎందుకు? పెద్దవాడిగా నేను తప్పు చేయలేదా? పెద్దవాళ్ళైనా ఏదో ఒక తప్పు చేస్తారు కదా. వాళ్ళు చేసే తప్పుల్ని సహించాలా? ఈరోజు మా అమ్మ నాకన్నా నువ్వే ఎక్కువని అన్న తర్వాత ఆ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమైంది. ఈరోజు నేను నడుచుకున్న విధానానికి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నాన్న, ప్లీజ్ ఊరుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి తప్పులు చేయకూడదు. అందుకే క్షమించమంటున్నాను. ఇప్పుడు కూడా నీకు క్షమాపణ చెప్పకపోతే నాకు ఉండే యోగ్యతే లేదు. దయచేసి నన్ను క్షమించు. నాన్న, దయచేసి ఇలా మాట్లాడొద్దు. నాన్న, ప్లీజ్ లేవండి, వెళ్దాం రండి. నా కోసం నువ్వెంతగా వేడుకోవద్దు.